మరి పెద్దలు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు మరి ఆ రోజు ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నేను కృతజ్ఞత తెలియాల్సిన అవసరం ఉంది. మరొక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీటింగ్కు మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మన గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ అడ్వైజర్ పెద్దలు షబీర్ గారికి, మరి పార్లమెంటులో కాంటాక్ట్ చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా తాహిర్ బిన్ హమ్దాన్ గారికి, అదేవిధంగా ఇక్కడ అనిల్ గారికి, నరసింహరావు గారికి, మరి గడు గంగన్న గారికి, సునీల్ గారికి, వినయ్ గారికి, గంగారెడ్డి గారికి, కరం గారికి, మన రత్నాకర్ గారికి, అదేవిధంగా నాగేష్ రెడ్డి గారికి, పెద్దలు నర్సారెడ్డి గారికి, కేశవేణు గారికి, మరి లలితక్క గారికి, కవితారెడ్డి గారికి, మరి అన్వేష్ రెడ్డి గారికి, అందరు కూడా పేరు పేరున చాలా మంది ఉన్నారు. అందరు కూడా అదేవిధంగా మరి వివిధ నియోజకవర్గాల నుండి మన పార్లమెంటు పరిధిలో అందరూ ముఖ్య నాయకులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా అదేవిధంగా పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చాలా మంది భక్తులు నేను ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా లేట్ వచ్చాను. అక్కడ క్రౌడ్ ఉండే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ లో వచ్చినాక ఏదో నెగిటివ్ గా కొంచెం మాట్లాడము అన్నది కొంచెం కరెక్ట్ కాదనిపించింది. మనం అందరం కూడా శాయశక్తుల అందరం కూడా కష్టపడ్డాం. ఇక్కడ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్ లో అందరం కూడా కష్టపడ్డాం. ఫలితాలు వేరే ఉండొచ్చు. నిజంగా చెప్పాలనంటే మన అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత, ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయి మరి మన అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ నిజంగా జిల్లాలో చాలా బలపడ్డది. విపరీతమైన క్యాడర్ చాలా మంది జాయిన్ అయ్యారు. సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు, మండల ప్రెసిడెంట్లు కావచ్చు, డీసీసీబీ చైర్మన్లు కావచ్చు, చాలా మంది మన ఆశలో చాలా బలపడ్డాం. కాకపోతే పోయిన ఎన్నికలలో రెండు అంశాలు ప్రధానంగా పనిచేసినాయి. ఒకటి, ఈ టీఆర్ఎస్ దొంగలు వాళ్ళు మరి బీజేపీకి అమ్ముడు పోయి మొత్తం కూడా బీజేపీకి ఓట్లేసారు. మొన్నటిదాకానేమో బీజేపీతో కొట్లాడి చేశారు. మనం ఇంతకుముందు కూడా చెప్పినాం. గత రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుండి కూడా చెప్తానే ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. మరి ప్రజలు కొంతవరకు నమ్మింది, కొంతవరకు నమ్మలే. కానీ మొన్న టెల్లమైంది. మొత్తం కూడా టీఆర్ఎస్ అందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేయడము, మరి వాళ్ళ పాత్ర ఏదైతే ఉందో లేకుండా చేసి మరి మా దగ్గర 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇలా డిపాజిట్ రాలేదంటే మరి టీఆర్ఎస్ ను మనం ఏ విధంగా దెబ్బ కొట్టగలమో మీకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారేమో అడ్వకేటు, మరి అనుభవజ్ఞుడు, మన నిజామాబాద్కు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తే మనకు నిజామాబాద్కి పెద్ద దిగుగా మారుతాడని చెప్పి మనం ఒకవైపు మనం చెప్తా ఉంటే, వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థి పేరు చూడకూరి మోడీ ముఖం చూసి ఓట్లేయమని చెప్పి అడిగిరు. హిందుత్వ పేరు మీద రామాయణం మూసేస్తామని ఓట్లు అడిగిరు. అంటే వాళ్ళ ఎజెండా వేరు. సో ఇవాళ అరవింద్ని చూసి ఓట్లేయలే, మోడీని చూసి ఓట్లేసారు. ఏదో రామ మందిర్ కట్టిండంట, మరి ఏదో అక్షంతలు పంపించిండు అని చెప్పి. దానికి నిరాశ పడే అవసరం లేదు. ఎందుకంటే అదొక ఈ రాజకీయం ఎట్లయిందంటే ఈ మత రాజకీయాలు చేసి ఓట్లు దండుకున్నారు, ప్రజలను మోసం చేసిరు. ఒక సామెత ఉంది, యూ కెన్ ఫూల్ ఎవ్రీబడి వన్స్ బట్ నాట్ ఎవ్రీ టైం అని. ఇవాళ మోడీ గారి పని అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ఇవాళ మనము అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పని ఎట్లా అయిపోయిందో ఇవాళ నిజంగా మోడీ గారు ఎలక్షన్ కంటే ముందు మీరు చూడండి. పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు మోడీ గారు ఏమన్నారు, 400 సీట్లు వస్తాయి, నేను తిరుగులేదు మాకని చెప్పారు. ఇవాళ తీరా చూస్తే 240 సీట్లు వచ్చి చావు బతుకులో లొట్టగొడుతూ మన అంటే ఎక్కడెక్కడో కొత్త కొత్త చంద్రబాబు నాయుడు గారి తర్వాత నితీష్ కుమార్ అంటే వాళ్ళని కలుపుకొని ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాని అర్థం ఏంటిది అంటే మోడీ ఇమేజ్ తగ్గినట పెరిగినట? బాగా తగ్గింది, ఇంకా తగ్గుతుంది కూడా. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. మనం ఆ రోజు చెప్పినాం, మీ ఎజెండా ఏందో పోయి మీ 10 ఏళ్ళు ఏం చేసిరో చెప్పురంటే దానికి సమాధానం లేదు. పోనీ మీ అరవింద్ గెలిచింది కదా ఏం చేసిండు అంటే సమాధానం లేదు. పోనీ వాళ్ళకి గెలుస్తారు అనుకుందాం, గెలిచిన తర్వాత ఏం చేస్తావో నీ ప్రణాళిక 5 ఏళ్ళంటే అది సమాధానం లేదు. ఓన్లీ రాముడి మీద అక్షంతల మీద మతం పేరు మీద ఓట్లు అడిగింది కాబట్టి ఇంకా ప్రజలు ఇంకా మళ్ళీ నమ్మరు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇంతకుముందు 330 నుండి 230కి వచ్చారంటే బుద్ధి చెప్పినట్ట కాదా? కాబట్టి